అమ్మమ్మ కిచెన్ అండ్ బ్లాగ్స్ స్వాగతం అండి. ఈరోజు మనం చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. సింపుల్ మెథడ్లో ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అండి. ఇప్పుడు మేము 2 kgs చేప తీసుకున్నామండి. ఇది క్లీన్ చేసుకొని శుభ్రంగా ముక్కలు కడుక్కొని అక్కడ పెట్టుకున్నాము. దాంట్లో సరిపడా ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు, కారం కూడా మీరు ఎంత తినగలుగుతారో అంత అన్ని స్పూన్స్ అని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని పెట్టుకుని అది కూడా వేసుకోవాలి ఇప్పుడే. అలాగే కొంచెం ఆయిల్ అండి, ఆయిల్ కూడా వేసి కొంచెం, అంటే ఆయిల్ ఎందుకంటే ముక్క మెత్తబడకుండా ఉండిద్ది. ఈ మసాలాలన్నీ కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల మసాలాలన్నీ ముక్కకు పట్టి బాగుంటుంది. ఆయిల్ కూడా వేసాం కదండి, ముక్క మెత్తబడుకోకుండా ఉంటుందండి. ఇంకా ఇలా మొత్తం అంతా మసాలాలన్నీ మొత్తంగా పట్టించేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కూరకు సరిపడా మెథడ్ చూద్దామండి. కూరకు సరిపడే చింతపండు తీసుకోవాలి. సుమారుగా ఇది 100 గ్రాములు ఉండిద్దండి. 2 kgs చేప కదండి, 100 గ్రాముల చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ, చిన్న మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోవాలి, అది కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం కొత్తిమీర పెట్టుకోవాలండి. టమోటా అది లాస్ట్లో అవసరం అవుతుంది, అది కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగో చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాండి. ఇప్పుడు వెడల్పాటి పాత్ర తీసుకోవాలి. దాంట్లో ఒక 3-2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 3-4 స్పూన్స్ అండి, వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు వేసుకుని దాంట్లో సన్నగా చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి అక్కడ పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు అంటారు కదా, అది నా దగ్గర ఉంది, నేను వేసానండి. లేకపోయినా పర్వాలేదు. ఆ ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం ముక్కల్లో కూరకు సరిపడా ఉప్పు వేసేసాము, కొంచెం వేస్తే సరిపోతుందిలేండి. వేసినా పర్లేదు, వేసుకుని పర్లేదు. కొంచెం ఉల్లిపాయ వేగిద్ది మెత్తబడి. ఇలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఇప్పుడు ఆ వేగిన ఉల్లిపాయ దాంట్లో పెట్టుకోవాలండి. అలా వేసుకుని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఒక్కసారి వేసేస్తే ముక్క చితికిపోతుందండి. దానికి గరిటె పెట్టి ఊరికే తిప్పితే అది ముక్క చితికిపోతుందండి. చేపల కూర కల్లా ఇలా సపరేట్గా చక్కగా అలా పెట్టుకుంటే వెడల్పాటి గిన్నె తీసుకుని దాంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కుదిరిద్దండి. అలా అని చెప్పి చిన్న చట్టులో పెట్టుకుంటే అది కుదరదండి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి ముక్కలు కదుపుకోవాలి. ఇలా కదుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒకసారి గరిటతో తిప్పొద్దండి, కొంచెం అలా పెట్టుకోవాలి. ఒకసారి కదుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గనిచ్చి చింతపండు గుజ్జు ఉంది కదండి, అది గుజ్జు తీసుకున్నాం కదా, తీసి పక్కన పెట్టినది ఇప్పుడు వేసేయాలి. ముక్క పూర్తిగా మగ్గిపోయిందండి. మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేస్తున్నామండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అప్పుడే వెంటనే వేసేస్తే ముక్క ఉడకదండి. చింతపండు తగిలేసరికి పులుపు తగిలి ముక్క ఉడకదు. కొంతసేపు నూనెలో మగ్గాలండి. నూనెలో మగ్గిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అప్పుడు కొంచెం చిన్న టమాటా చెప్పాను కదండి ఫస్ట్లో, ఆ చిన్న టమాటాని కొంచెం ముక్కలుగా కట్ చేసుకుని ఈ స్టేజ్లో ఇప్పుడు వేయాలండి. టమాటా వేయటం వల్ల చేపల పులుసుకి ఇంకా టేస్ట్ పెరుగుతుంది. చిన్న సైజు టమాటా చాలండి, చిన్న సైజు బాగుంటుందండి. వేసుకుంటే ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దగ్గరకు వస్తుంది కదండి, ఉడుకుతూ మొదలుపెట్టిన తర్వాత దగ్గరకు వచ్చే స్టేజ్లో ఉంటే కొంచెం మీగడ వేసుకోవచ్చండి, లేకపోతే కొంచెం వెన్న వేసుకోవచ్చు. ఈ రెండు లేకపోతే కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి. ఇది వేయటం వల్ల ఏమవుతుందంటే చేపల కూర అనేది నీచు వాసన రాదు. నీచు వాసన రాకుండా టేస్ట్ కూడా ఇంకా బాగా పెరుగుతుంది, చాలా బాగుంటుందండి అలా వేయటం వల్ల. ఈ స్టేజ్లో ఇలా ఇది ఉడికిపోయిందండి. కావాలి అనుకుంటే ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా కావాలి అనుకుంటే, ఇంకొంచెం ఎగరాలి అనుకుంటే పులుసు మొత్తం ఎగిరిపోయేదాకా ఉంచుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కొంచెం నూనె పైకి తేలుతుందండి, మనకు అదే గుర్తు ఉడుకుతూ ఉన్నప్పుడు. ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఉప్పులు కారాలు ఇప్పుడే చూసుకోవాలి, సరిపోతాయి మ్యాక్సిమం. ఇలాగే చూసుకుని మంచిగా ఇంకొకసారి మూత పెట్టేసేసుకుని
ఉడకబెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి చేపల పులుసు రెడీ అయిందండి. ఇలా నూనె పైకి తేలింది కదండి. ఇప్పుడు ఇది మంచిగా ఉడికినట్టు ఇది మనకు తెలిసిపోతుంది. చాలా టేస్టీగా ఉండిద్దండి. ఎంతో బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండి చేపల కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.